వెల్కమ్ టు శ్రీఆర్ స్టూడియోస్. ఈరోజు మనం ఒక రాజకీయ అంశం గురించి మాట్లాడుకుందాం. అది ఈ దేశంలో ఒక ప్రధాన రాజకీయ పార్టీ, 100 సంవత్సరాల పైబడిన చరిత్ర కలిగిన పార్టీ, ఈ దేశాన్ని సుమారు 50 సంవత్సరాలు పైగా పరిపాలించిన పార్టీ, అదే కాంగ్రెస్ పార్టీ. తాజాగా అహ్మదాబాద్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు నిర్వహించింది. దేశవ్యాప్తంగా సుమారు 3,000 మంది ప్రతినిధులతో కూడా సమావేశం నిర్వహించింది. అహ్మదాబాద్లో 60 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఏ విధంగా దేశవ్యాప్తంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలనే అంశాలతో విస్తృతంగా చర్చలు నిర్వహిస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఈ సమావేశం ఏ విధమైన ప్రతిపాదనలు చేసింది, ఎటువంటి ఫలితాన్ని సాధించింది, ఎటువంటి పరిణామాలని ముందు ఈ దేశ రాజకీయాల్లో మనం చూడబోతున్నాం అనే విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. మీరు కనుక మొట్టమొదటిసారి శ్రీఆర్ స్టూడియోస్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మనందరికీ తెలుసు, ఈ దేశంలో అత్యంత ప్రాచీనమైన రాజకీయ పక్షం కాంగ్రెస్ పార్టీ. ఒక జవహర్లాల్ నెహ్రూ, ఒక ఇందిరాగాంధీ, ఒక రాజీవ్ గాంధీ, ఒక పివి నరసింహారావు, ఒక మన్మోహన్ సింగ్, ఇంతటి ప్రభావశీలురైన ప్రతిభావంతులైన నాయకులు ప్రధానమంత్రులుగా పనిచేసిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఈ దేశంలో ఒక చాలా చిన్న పార్టీగా, దాదాపు కొన్ని ప్రాంతీయ పార్టీలతో సమానంగా సరితూగల స్థాయికి ఎందుకు దిగజారిపోయింది అంటే ఖచ్చితంగా నాయకత్వం లేమి. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అప్రతిహతంగా అధికారం చలాయిస్తున్నప్పుడు రాష్ట్రాల్లో తమ ప్రభుత్వాలే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వాలే ఉన్నప్పటికీ కూడా తన ఇష్టారాజ్యంగా వాటిని సామంత రాజ్యాలుగా భావిస్తూ సీల్డ్ కవర్ల ద్వారా నాయకులను నియమిస్తూ ముఖ్యమంత్రులను కూడా గవర్నర్లలాగా ఏదో నియామక పదవుల్లాగా మార్చేసి ప్రజాభిమానం కానీ ప్రజాదరణ కానీ లేని వారిని ముఖ్యమంత్రులుగా ఉంచింది. క్రమక్రమంగా జాతీయ స్థాయిలో ఒక విశ్వసనీయమైన పటిష్టమైన నాయకత్వం అంటూ లేకుండా దాదాపుగా ముఖ్య నాయకులందరినీ కోల్పోయింది. అవి వాళ్ళు చనిపోవటం కావచ్చు, వారు తప్పుకోవటం కావచ్చు, పక్కకి వెళ్ళిపోవటము, లేదా రాజకీయాల నుంచి విరమించుకోవటం, ఇలా రకరకాల కారణాలతో ఒకప్పుడు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో చక్రం తిప్పిన గొప్ప గొప్ప నాయకులు వారందరూ కూడా దాదాపు కనుమరుగైపోయారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలో గొప్ప నాయకుడు అని చెప్పడానికి ఒక్క పేరు కూడా మనకు కనిపించదు. అది ఉత్తరాదినే కనిపించదు, దక్షిణాదినే కనిపించదు, ఈశాన్యానే కనిపించదు, ఏ రాష్ట్రంలోనూ కనిపించదు మనకి. దాదాపు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి పదవిలో అలంకారప్రాయంగా కూర్చుని సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ చక్రం తిప్పుతూ కేవలం పరిపాలన మాత్రం ప్రధానమంత్రి చేసిన పార్టీ పగ్గాలు తమ చేతుల్లోనే పెట్టుకుని సాధ్యమైనంతగా పార్టీని బలహీనం చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో తమ పెత్తనాన్ని కింద పార్టీని పూర్తిగా తమ జేబు సంస్థగా మార్చేసుకుని పేరుకి కాంగ్రెస్ పార్టీ కానీ పార్టీ మొత్తం తమ చెప్పు చేతుల్లో ఉండేట్టుగా చేసుకుని పైన కప్పం కడుతూ తమ పబ్బం గడుపుకుని పార్టీని పూర్తిగా బలహీనం చేశారు. అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, దాదాపుగా ఈ దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలోనూ ఇలాగే జరిగింది. దీనివల్ల ఒక రకంగా మన తెలుగు రాష్ట్రాలు తీసుకుంటే ఎప్పుడైతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా ఈ రాష్ట్ర విభజన జరిగిందో ఆ రోజే కాంగ్రెస్ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా దెబ్బతింది. ఇటు తెలంగాణలో సరైన నాయకత్వం లేక, అటు ఆంధ్రప్రదేశ్లో అసలు కార్యకర్తలే మిగలక
కేవలం రేవంత్ రెడ్డి చరిష్మా వల్ల మాత్రమే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఒక శక్తిగా తయారైంది, అధికారాన్ని సాధించుకుంది. ఎంతకాలం సాగిస్తుందో మనకు తెలియదు. ఇక మిగతా రాష్ట్రాల విషయాలకు వస్తే, కర్ణాటకలో శివకుమార్ తన ధన బలంతో, తన శక్తి యుక్తులతో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఎంతకాలం కొనసాగుతుందో చెప్పలేము. కేరళలో కూడా వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. ఇంకా మిగతా రాష్ట్రాలు చెప్పాలంటే, మొన్న హర్యానాలో గెలవాల్సిన పార్టీ బీజేపీ చేసిన ఒక కుట్రతో, ఒక కుతంత్రంతో కేజ్రీవాల్ని జైలు నుంచి విడుదల చేయడానికి ఒక షరతు పెట్టి హర్యానాలో కేజ్రీవాల్ని పోటీ చేయించి, తద్వారా కాంగ్రెస్ ఓటర్లను చీల్చటం ద్వారా కాంగ్రెస్ పార్టీని చిట్ట చివరి నిమిషంలో ఓడించగలిగింది బీజేపీ. అదేవిధంగా మహారాష్ట్ర సంగతి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ దేశ రాజకీయాల అధపతనానికి ఒక ఉదాహరణంగా, నిదర్శనంగా నిలిచే షిండే ఉదంతంతో ఇక కాంగ్రెస్ పార్టీ కంటే కూడా అధికారాన్ని సాధించుకోవడానికి బీజేపీ ఎంతగా దిగజారగలదో నిరూపించుకున్న సందర్భం మనం చూసాం. అదేవిధంగా మొన్న ఎన్నికల్లో కూడా వివిధ పార్టీలను కలుపుకుని తన ఇష్టారాజ్యంగా అధికారాన్ని అయితే కైవసం చేసుకుంది. అక్కడ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయి అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అవి 2018 నుంచి కూడా ఇవి వినిపిస్తూనే ఉన్నాయి. ఎక్కడికక్కడ ఈవీఎంల ద్వారా అక్రమాలు జరుగుతున్నాయి, ఓట్లు ట్యాంపరింగ్ జరుగుతోంది, బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు జరగాలి అనే డిమాండ్లు వినిపిస్తూనే ఉన్నాయి. వీటిలో నిజాల్ని రుజువు చేయాలి అంటే సరైన సాక్ష్యాలు ఉండాలి, ఆధారాలు ఉండాలి. సో అది ఒక ఆరోపణగానే మిగిలిపోతుంది అంతవరకు. ఇక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అహ్మదాబాద్లో 60 సంవత్సరాల తర్వాత అక్కడ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం సిడబ్ల్యూసి సెషన్స్ ఏర్పాటు చేసి ఏమి సాధించింది అంటే, అది కొన్ని తీర్మానాలు అయితే చేసింది. ఇంతకాలంగా తాము పాటిస్తూ వస్తున్న సెక్యులరిజం వల్ల తమకు దేశ ప్రజల్లో ఆదరణ లభించలేదు అనే విషయం అయితే కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకుంది. ఆ నినాదాన్ని పక్కన పెట్టాలనుకుంది. అలాగే జాతీయ సమగ్రతని, మొత్తం జాతీయ సామరస్యత, ప్రజల మధ్యలో పరస్పర సుహృద్భావం, ఇలాంటి వైఖరుల వల్ల కేవలం పైపైన మాటలకే పరిమితం అవుతున్నాం తప్ప కార్యాచరణలో ప్రజల్లోకి వెళ్ళటంలో విఫలమవుతున్నామనే నిజాన్ని పార్టీ గ్రహించింది. ఆ విషయాన్ని నాయకులు కూడా అంగీకరించారు. ఎందుకంటే బీజేపీ ఈ విషయంలో చాలా దురుసుగా, దూకుడుగా వెళ్ళిపోయి ప్రజల్లో అంతర్గతంగా ఒక భయంకరమైన చీలిక తీసుకొచ్చేసింది. మామూలుగానే ప్రాంతీయ పార్టీల వల్ల ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో కులాల కుంపట్లు బయలుదేరారే. జాతీయ స్థాయిలో బీజేపీ మతాల విభజన ద్వారా తన ఓటర్లని పూర్తిగా సుస్థిరం చేసుకునే ప్రక్రియ కొనసాగిస్తూనే ఉంది. దానికి సంబంధించి ఎప్పటికప్పుడు ఒక కొత్త వ్యూహాలు, ప్రణాళికలు వేస్తూనే ఉంది. ఎన్నికల సమయానికి వాటిని అమలు చేస్తుంది, విజయం సాధిస్తుంది. అయితే 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని ద్విగుణీకృతం చేయగలను అనుకుంది. తన సంఖ్య లోక్సభలో తనకున్న సీట్ల సంఖ్య రెట్టింపు అయిపోతుంది అని భావించింది. బహుశా కేంద్రంలో అధికారాన్ని కూడా ఈ అలయన్స్ ద్వారా సాధించగలమని అనుకున్నారు. కానీ అనూహ్య పరిస్థితుల్లో బీజేపీ బలాన్ని అయితే తగ్గించగలిగారు, కానీ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని మాత్రం సాధించలేకపోయింది. ఒక రకంగా చెప్పాలంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ ప్రధాన నాయకుడిగా ఉన్న రాహుల్ గాంధీ. తనకి అంతగా ప్రజాకర్షక శక్తి లేదు. లక్షలాది ప్రజల్ని తన వాగ్దాటితో కానీ, తన కార్యాచరణతో కానీ, తన నాయకత్వ లక్షణాలతో కానీ తన వెంట నడిపించుకోగలిగిన సామర్థ్యం తన తాతలాగా కానీ, తన తండ్రిలాగా కానీ, కనీసం తన నాయనమ్మలాగా కూడా అతనికి ఆ శక్తి సామర్థ్యాలు లేవు అని నిరూపితమైంది. ఇప్పుడు కేవలం ప్రజలకు అవసరమైన విధానాలను రూపొందించుకోవటం ద్వారా మాత్రమే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఈ దేశంలో ఒక శక్తిగా ఆవిర్భించగలదు. దానికోసం
న్యాయపద్ అనే పేరుతో ఒక తీర్మానం చేసింది. దాని ఉద్దేశం ఇప్పుడు ప్రజలకి ఏది అవసరమో దాన్ని కాంగ్రెస్ పార్టీ అనుసరించటం. కాంగ్రెస్ పార్టీ ఒక విధానం రూపొందించి ప్రజలను తన వెంట నడిపించుకోగల శక్తి తనకు లేదని అర్థం చేసుకున్న తర్వాత ఇప్పుడు దేశవ్యాప్తంగా ఏదైతే బీజేపీ కులాలు మతాలను ఉపయోగించి ప్రజలను విభజించి పాలిస్తోందో అదే స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కూడా ఈ దేశంలో అత్యధిక సంఖ్యలో ఉన్న ఓబీసీలను అందరినీ సమీకరించి సంఘటితపరిచి వారిలో కాంగ్రెస్ పార్టీ పట్ల ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని పెంచి ఓబీసీ అందరినీ కూడా తన శక్తిగా మలుచుకుని ఈ 2029లో రాబోయే జాతీయ స్థాయి ఎన్నికల్లో విజయం సాధించాలి అన్నది దాన్ని కాంగ్రెస్ పార్టీ ఆశయం. చూస్తూనే ఉన్నాం, మోడీ ప్రభ క్రమంగా మసకబారుతుందనే దాంట్లో ఎవ్వరికీ ఎలాంటి సందేహం లేదు. భారతదేశం అభివృద్ధి సంగతి తర్వాత అడుగు ముందుకు వేసే పరిస్థితి కూడా కనిపించడం లేదు. ఎటు చూసినా చీకటి. అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి అనేది ఏ దేశం సాధిస్తుందో కళ్ళ ముందు కళ్ళకు కట్టినట్లు కనపడుతూనే ఉంది. భారతదేశం పరిస్థితి అగమ్య గోచరంగానే ఉంది. ఏదో ఊకదంపుడు లెక్కలు, అబద్ధాలు, అదే పనిగా విష ప్రచారంతో ఎంతకాలం బీజేపీ తన మనుగడ సాగిస్తుందో వారికే తెలియదు. అందుకే ఎప్పటికప్పుడు కొత్త కొత్త వ్యూహాలతో ముందుకు వస్తున్నారు. కేవలం మతం ప్రాతిపదిక మీద మెజారిటీగా ఉన్న హిందువుల్ని తమ వెంట నిలుపుకుంటే చాలు అనుకునే బీజేపీ ఎత్తుగడకి కాంగ్రెస్ పార్టీ విరుగడగా హిందువుల్లోనే అత్యధిక శాతం ఉన్న వెనుకబడిన తరగతులన్నింటినీ దేశవ్యాప్తంగా సంఘటితపరిచి సమీకరించి తన వెనక నడిపించుకోవాలి అన్న కొత్త ఎత్తుగడతో ఇప్పుడు ఎన్నికల్లో ముందుకు రాబోతోంది. అయితే దీన్ని ప్రజల మధ్యకి తీసుకువెళ్ళేవారెవరు? ఆ నినాదాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చేసేది ఎవరు? ప్రజలకు అర్థమయ్యే భాష మాట్లాడే నాయకుడు వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో లేడు. ప్రజలతో మమేకమై వారిని ప్రభావితం చేసి కాంగ్రెస్ పార్టీ వెంట నడిపించే నాయకుడు ఇవాళ ఎవరు లేరు. ఏదైనా 1-2 రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా అక్కడ ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉంటారో పార్టీని నడిపిస్తూ ఉంటారో వారు కేవలం కేంద్ర నాయకత్వం మెప్పు కోసం పనిచేస్తూ తమ పదవిని అధికారాన్ని సుస్థిరం చేసుకోవటానికి మాత్రమే వారు పనిచేస్తున్నారు తప్ప కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా కార్యక్షేత్రంలో బలోపేతం చేయడానికి మాత్రం ఏ విధంగానూ వారు ప్రయత్నించటం లేదు. ఎందుకంటే ఒక్కసారి పార్టీ అంటూ బలోపేతం అయిపోతే నాయకుడిగా తాము అక్కడ పెద్దగా అవసరం ఉండదు. ఎవరున్నా సరే పార్టీ నడిపించుకుంటూ వెళ్తుంది. అదే పార్టీ బలహీనంగా ఉండి నాయకుడు ఉంటే తప్ప ఈ పార్టీ మనుగడ సాగించలేని పరిస్థితుల్లో ఉంటే అప్పుడు ఏ పార్టీ అయినా సరే ఈ నాయకుడి మీద ఆధారపడవలసి వస్తుంది. అదే ప్రాంతీయ పార్టీల సిద్ధాంతం మనుగడకు ఆధారం. దీన్నే కాంగ్రెస్ పార్టీ తరపున రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా ఉన్నవారు కూడా అనుసరిస్తున్నారు, పాటిస్తున్నారు. దీనివల్ల జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఒక శక్తిగా సమర్థంగా బలంగా ఎదగలేకపోతుంది, నిలబడలేకపోతుంది. ఇందిరాగాంధీ లాంటి నాయకురాలు ఒక నియంతలా దేశవ్యాప్తంగా ఎంత గట్టిగా కాంగ్రెస్ పార్టీని తన గుప్పెట్లో పెట్టుకుని తాను ఆడింది ఆటగా పాడింది పాటగా నడిపించగలిగారో అంతటి స్థాయిలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని తమ చెప్పు చేతుల్లో పెట్టుకోగలిగిన సమర్థత, శక్తి, యుక్తి కలిగిన వారు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో లేరు. ఇది పెద్ద లోపం. దీన్ని అధిగమించకుండా పార్టీని ఏకతాటిపై నిలబెట్టి ఒక సమర్థమైన శక్తిగా దాన్ని తీర్చిదిద్దకుండా ఎన్నికల్లోకి వెళ్ళి ఎక్కడికక్కడ ఉన్న స్థానిక కారణాలు, ప్రభావాలను అధిగమించి ఈ విధంగా ఒక వెనకబడి తరగతులందరికీ రాజ్యాధికారం ఇస్తామన్న ఒకే ఒక్క నినాదంతోనో ఉద్ధరిస్తామన్న ఒక సూత్రంతోనో ఎన్నికల్లో గెలవాలి అనుకుంటే అది ప్రజలకు ఎంతవరకు చేరుతుంది, వారు ఎంతవరకు నమ్ముతారు అనేది అనుమానాస్పదమే. మరి ఈ అహ్మదాబాద్లో జరిగిన ఈ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం రేపటి కాంగ్రెస్ భవిష్యత్తుకు ఒక వెలుగు దివ్య అవుతుందా,
లేదా యథావిధిగానే కాంగ్రెస్ పార్టీ ఈ రాహుల్ గాంధీ నాయకత్వంలో చీకట్లో తచ్చాడుతూ తడుముకుంటూ పడుతూ లేస్తూ తీరా గెలవాల్సిన పరిస్థితుల్లో ఓడిపోయి కూలబడి ఇదే విధంగా మరోసారి తనకు తగినంత మెజారిటీ లేకపోయినా సరే మిగిలిన పక్షాల సహాయంతో మళ్ళీ ఎన్డీఏ భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో అధికారంలో రావటానికి ఉపయోగపడుతుందో మనం చెప్పలేం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి అంటే ఇది శక్తివంతంగా తయారవటమే కాదు, అటు బీజేపీ కూడా బలహీనపడాలి. పడుతోంది క్రమక్రమంగా. దక్షిణాదిలో ఆ పార్టీకి బలం పెరగకపోగా ఉత్తరాదిలో కూడా ఆ పార్టీ మీద విశ్వాసం సన్నగిల్లుతోంది. మతం పేరుతో, ప్రాంతం పేరుతో ఎక్కువ కాలం రాజకీయం సాగించలేరు. కానీ కాంగ్రెస్ పార్టీలో కనీసం ఆ ప్రణాళిక కూడా లేదు, ఆ ముందు చూపు కూడా లేదు, ఆ వ్యూహం కూడా లేదు. ఏదో పాదయాత్రలు అనేది ఇవాళ ఒక పరిపాటి అయిపోయింది. ఎవరో అవి పట్టించుకునే పరిస్థితులు లేరు. ఇంకా బలమైన ప్రణాళిక కావాలి, ఒక గట్టి ఉద్యమం తీసుకురావాలి. ఒక వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ని వ్యతిరేకించిన మాత్రాన ఎవరో వచ్చి మద్దతు ఇచ్చేస్తారనుకుంటే అది జరిగే పని కాదు. ఇది ఒక్కటి కాదు, మొత్తం దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల్లో ప్రజలందరినీ కాంగ్రెస్ పార్టీ వెంట సమీకరించి మళ్ళీ నడిపించాలంటే ఒక బ్రహ్మాండమైన వ్యూహాన్ని, ఒక ప్రణాళికని కాంగ్రెస్ పార్టీ రూపొందించుకోవాలి. మిగతా పార్టీల్లాగానే కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని, భాషని అడ్డం పెట్టుకుని తాత్కాలికంగా లబ్ధి పొందుదాం అనుకుంటే ఎక్కువ కాలం ఆ నినాదాలతో ముందుకు సాగలేరు. దీనికి కావాల్సింది ముందుగా స్థానిక నాయకత్వాన్ని, జిల్లా స్థాయిల్లో, గ్రామ స్థాయిల్లో, రాష్ట్ర స్థాయిల్లో ప్రత్యామ్నాయ నాయకత్వాలని బలోపేతం చేయాలి, వారికి విశ్వాసం కలిగించాలి. కేవలం ప్రతి రాష్ట్రంలో ఒక్క నాయకుడినే నమ్మి అతని ద్వారా అధికారంలోకి వస్తే వచ్చినట్టు, పోతే అతని వల్లే పోయినట్టు ఇలా నమ్ముకుంటే కాంగ్రెస్ పార్టీ విజయం సాధించలేదు. మరోసారి కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలోకి అధికారంలోకి వచ్చి ఒక గట్టి ప్రత్యామ్నాయంగా బీజేపీ విధానాలకి వ్యతిరేకంగా ఈ దేశ ప్రజలకు సమర్థమైన అంతర్జాతీయ విధానాలతో కొత్త దారిని చూపించగలిగితే ఈ 10 సంవత్సరాలుగా ఇంకో 4 సంవత్సరాల పాటు, ఈ 15 సంవత్సరాల పాటు బీజేపీ పరిపాలనతో ప్రజలు కోల్పోయిన విశ్వాసాన్ని కాంగ్రెస్ పార్టీ మళ్ళీ సమకూర్చుకోగలిగితే మళ్ళీ కొంతకాలం పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగలుగుతుంది. అసలు ఆ అధికార పీఠం వరకు వెళ్ళటానికి దానికి అవకాశం ఉందా లేదా అన్నది కాలమే నిర్ణయించాలి. చెప్పలేము, గుర్రం ఎగరవచ్చు, కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రానువచ్చు. ఈరోజు కనుక ఈ టాపిక్ మీకు నచ్చినట్లయితే శ్రీఆర్ స్టూడియోస్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.